వారం రోజులైనా సరే జ్యూసీగా ఉండి డ్రైగా అయిపోకుండా టేస్టీగా ఉండే రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ రాధి అట్ చందు వ్లాగ్స్. రవ్వ లడ్డూలు చేయడానికి ఏదైనా ఒక కప్ తీసుకోండి. నేనైతే ఈ కప్పు తీసుకున్నాను. ఈ కప్తో 2 కప్స్ బొంబాయి రవ్వ లేదా వైట్ రవ్వ అంటారు కదా, ఆ రవ్వని తీసుకోండి. ఇందులోకే 1 కప్ కొబ్బరి తురుమును తీసుకోండి. 1/2 కప్ మిల్క్ కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి పాలన్నీ రవ్వ పీల్చుకొని టేస్టీగా తయారవుతుంది. లడ్డూలు కూడా గట్టిగా అవ్వకుండా ఉంటాయి. 1/2 అవర్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు వేసి కొంతసేపు వేగనివ్వాలి. తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసి బాగా పొంగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసి సిమ్లోనే బాగా వేయించుకోవాలి. ఈ రవ్వ వేగేటప్పుడు కమ్మగా వేగిన వాసన వస్తుంది. ఈ రవ్వ లడ్డూల టేస్ట్ మొత్తం రవ్వ వేయించడంలోనే ఉంది. రవ్వ మొత్తం వేగాక ఇలా కొంచెం కలర్ మారి పొడి పొడిగా వస్తే బాగా వేగిపోయినట్టు. ఇప్పుడు మనం వేయించిన రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ షుగర్ వేసి 1/4 కప్ ఆఫ్ వాటర్ వేసి జస్ట్ షుగర్ కరిగే వరకు ఉంచితే చాలు. మీరు ఈ స్టేజ్లోనే కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని ఈ షుగర్ సిరప్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్షను కూడా వేసి ఒకసారి కలిపి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. రవ్వ షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని టేస్టీగా తయారవుతుంది. 1/2 అవర్ తర్వాత బాగా నానిన ఈ రవ్వ మిక్స్చర్ని తీసుకొని గట్టిగా వత్తుతూ లడ్డూలు చేసుకుంటే టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు రెడీ. ఈ లడ్డూలు బయట 1 వీక్ ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో అయితే 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.